కావాలి నువ్వు? నిత్యము నీవు కాక నా కుటుంబము దేవుడు సరిగ్గా ఉండాలని. ఏది నీ కుటుంబము? మాట్లాడలేదు. ఏది నీ కుటుంబం? ఏది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉంటాం. అదే ఆశ్చర్యము. అలాగే ఆశ్చర్యము. నిజమైన ఆశ్చర్యం చెప్పినా నీ సన్నిధిలో ఉండటం కంటే మించిన ఆశ్చర్యం లేదు. ఎవరు ఉండాలి? నేను నా కుటుంబం నుంచి ఉండాలి. ఏది మంది కుటుంబం? ఏది? తల్లి వస్తే తండ్రి, భార్య వస్తే భర్త, భర్త వస్తే భార్య, పిల్లలు వస్తే తల్లిదండ్రుల. ఇదేనా ఆశ్చర్యం? వాక్యం ఏం చెప్తే నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీతో మాట్లాడుతున్న దేవుడు నీ బిడ్డలతో పాటు నువ్వు నీ సన్నిధిలో ఉండాలి. ఇదే నిజమైన ఆశ్చర్యం. ఇదే నిజమైన